ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి స్ట్రైక్ రేట్ ఎంత అనేది ఢిల్లీలో నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే అసలు ఏ వేదికగా ఈ స్ట్రైక్ రేట్ నిర్ధారణ అయింది, దేన్ని ప్రామాణికంగా చేసుకొని ఈ స్ట్రైక్ రేట్ చేశారనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చంద్రబాబు గారి స్ట్రైక్ రేట్ ఎంత అనేది ఢిల్లీ కేంద్రంగా నిర్ధారణ అయింది. ఏ వేదికగా, ఏ సందర్భంలో నిర్ధారణ అయింది, ఏ ప్రామాణికంగా ఆ స్ట్రైక్ రేట్ని నిర్ధారించారంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారి విషయంలో స్ట్రైక్ రేట్ అంటే దేంట్లో ఉంటుంది? రాజకీయాల్లోనే ఉంటుంది, అంతే కదా. రాజకీయాలకు మించి వేరే రంగం ఆయనకి ఏమి ఎంటర్ కాదు కదా. రాజకీయ రంగాన్ని ఆయన నమ్ముకున్నారు, సుదీర్ఘకాలం పాటు రాజకీయ రంగంలోనే ఉన్నారు. కాబట్టి రాజకీయ రంగంలో స్ట్రైక్ రేటు ఎవరు నిర్ధారించారు, ఎక్కడ నిర్ధారించారు అని అంటే, హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు ఒక వేదికను ఏర్పాటు చేశారు ఢిల్లీలో. ఆ వేదికలో గెస్ట్గా చంద్రబాబు గారు కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ సందర్భంగా తన స్ట్రైక్ రేటు గురించి చెప్పారు. ఈ ఇటీవల కాలంలో 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో స్ట్రైక్ రేటు 93% స్ట్రైక్ రేటు, 57% ఓట్ బ్యాంకు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆదరించారు. ఇంతకన్నా ఏం కావాలి అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు స్ట్రైక్ రేట్ని. 93% స్ట్రైక్ రేట్ తోటి ఉన్నాను అని అక్కడ ఆ వేదిక మీద ఆ విధంగా మాట్లాడినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అప్రత్యతంగా గెలిపించడానికి కారణం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కడ ఉండేటువంటి ప్రజలు విసిగెత్తిపోయారు. ఆయన చేసినటువంటి పరిపాలన 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి దౌర్జన్యాలతో పాటు జైలు గురించి కూడా మాట్లాడారు. చంద్రబాబు గారు జైల్లో 53 రోజుల పాటు ఉన్నారు కదా, ఆ జైలు ప్రస్తావన కూడా హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు నిర్వహించినటువంటి వేదికల్లో వచ్చింది. ఆ జైలు జీవితం గడిపేటప్పుడు ఆయన పడినటువంటి వేదన, ఆయన పడినటువంటి మానసికమైన సంఘర్షణ, వీటి గురించి ఎక్కువగా దాంట్లో ప్రస్తావించారు. ఈ వయసులో మీరు ఎలా జైలులో ఉండగలిగారు 53 రోజుల పాటు అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు ఆయన కళ్ళు చెమర్చారు. చెమర్చి ఆ రోజు ఒకటే నిర్ణయించుకున్నాను, తప్పు చేయనంతకాలం మనం ఎందుకు భయపడాలి, ఎందుకు వెనక్కి తగ్గాలి, ఎందుకు పునరాలోచన చేయాలి అని. సో తప్పు ఎప్పుడు చేయలేదు, తప్పు ఎప్పుడు చెయ్యను కూడా. ఏదైతే జీవితంలో జరగకూడదని చెప్పేసి అనుకున్నానో అదే జరిగింది. మొత్తం ఎంటైర్ 40 సంవత్సరాల పైగా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. తప్పు చేయనటువంటి తనను నిరాధారణ ఆరోపణలతోటి జైల్లో పెట్టారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దేశాల్లో అభిమానులు తన జైలు పంపించడాన్ని ఖండించారు. తను జైల్లో పంపించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడ్డారు. అంతకన్నా ఏం కావాలంటే, ఇంతమంది తనను అభిమానిస్తున్నారు, ఇంతమంది ఆదరిస్తున్నారని అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను నిరాధార ఆరోపణలతోటి అరెస్ట్ చేసి ఇతనికి బుద్ధి చెప్పాలి. కాబట్టి మనం పోరాటమే శరణ్యం, పోరాడాలి, చివరి క్షణం వరకు పోరాడాల్సిందేనని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను జైల్లో ఉన్నప్పుడు. సంఘర్షణలో కూడా ఒక స్థిరమైనటువంటి బలమైనటువంటి నిర్ణయం తీసుకొని అగ్రెసివ్గా నేను ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళాను. అప్పటికే విసిగిపోయినటువంటి ప్రజలు తనకు బ్రహ్మరథం పెట్టారు. దాని కారణంగానే తనకి 93% స్ట్రైక్ రేట్తో పాటు 57% ఓట్ బ్యాంక్ వచ్చింది. సో ఇది ఒక అపురూపమైనటువంటి విజయం తన ఎంటైర్ రాజకీయ కెరీర్లో అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రజెంటర్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీకు కూటమిలో విభేదాలు ఉన్నాయంట కదా, కూటమిలో లుకలుకలు ఉన్నాయంట కదా అని చెప్పి ప్రశ్నిస్తే ఆయన చాలా సింపుల్గా చెప్పారు. ఏం చెప్పారంటే, నరేంద్ర మోడీ గారి యొక్క విజను, తన విజను ఒకటే. 2047కి ప్రపంచంలో నెంబర్ 1 భారతదేశాన్ని చేయాలనుకుంటున్నారు. 2047కి రాష్ట్రాన్ని నెంబర్ 1 ప్లేస్లో ఉంచాలని తాను అనుకుంటున్నాను. ఇంకోటి, భారతదేశాన్ని నెంబర్ 1గా ప్రపంచంలో నిలుపుతారనేటువంటి నమ్మకం. కాబట్టి ఆయనతోటి కలిసి నడవడానికి నిర్ణయించుకున్నాము. అల్టిమేట్ గోల్ ఏంటి? రాష్ట్రంలో కానీ దేశానికి కానీ, దేశం అనేది ప్రపంచంలో నెంబర్ 1గా నిలవాలనేది దేశం యొక్క లక్ష్యం.
ఆ లక్ష్యాన్ని పెట్టుకుంది ఎవరు? నరేంద్ర మోడీ గారు. రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలి దేశంలో కానీ ప్రపంచంలో కానీ అనేది తన టార్గెట్. కాబట్టి ఇద్దరు లక్ష్యాలు ఒకటే. ఒకళ్ళేమో దేశానికి లక్ష్యం, ఇంకోటేమో రాష్ట్రానికి లక్ష్యం. దేశంలో కీలకమైనటువంటి భాగస్వామి రాష్ట్రం కావాలని కోరుకుంటున్నాము. కాబట్టి కూటమిలో ఉండేటువంటి అంతర్గతంగా ఉండేటువంటి రాజకీయాలు అనేవి చాలా చిన్నవి, బట్ లక్ష్యం చాలా పెద్దది. ఆ లక్ష్యం కింద ఈ చిన్న చిన్న భేదాభిప్రాయాలు అనేవి చాలా చిన్నవి. విభేదాలు లేవు, భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఏదైనా చిన్న చిన్నవి వస్తే ఒక ఫ్యామిలీలో మెంబర్స్ మధ్య వస్తుంటాయి. ఫ్యామిలీలో మెంబర్స్ మధ్యనే వస్తున్నప్పుడు ఒక కూటమిలో ఉండే పార్టీల మధ్య రావడం అనేది సహజం. అవి వచ్చినప్పుడు కూర్చొని మేము మాట్లాడుకుంటున్నాం. కాబట్టి లక్ష్యాన్ని చేరుకోవడానికి మా ప్రయాణాన్ని ఎవరు ఆపలేరు. ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బట్ అది సాధ్యం కాదు, అసాధ్యం అది. ఎందుకంటే అందరి గోలు, కూటమిలో ఉండేటువంటి అందరి గోలు ఒకటే. రాష్ట్రాభివృద్ధి పవన్ కళ్యాణ్ గారికి, తనకి, దేశాభివృద్ధి నరేంద్ర మోడీ గారికి. కాబట్టి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఒక బలమైనటువంటి లక్ష్యం మాకుంది. కాబట్టి ఈ అవాంతరాలు అనేవి తాత్కాలికం, తర్వాత పొరపొచ్చాలు అనేది కామన్. భేదాభిప్రాయాలు మాత్రం లేవు, అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయి. కొన్ని అభిప్రాయ భేదాలు కొంతమందికి క్యాడర్లు ఉన్నాయి. వాటిని సరిచేసుకుంటూ వస్తున్నాం, కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య జరిగిన సంఘటనని వాళ్ళు ప్రస్తావించారు. ఏది, తాను హోమ్ మినిస్టర్ అయితే వేరేలాగా ఉంటుంది. హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి మాట్లాడారు కదా, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ మీద మాట్లాడినప్పుడు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదంట కదా, అందుకే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంట కదా అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అభిప్రాయాన్ని, అది కాదు, అక్కడ ఉండేటువంటి సిచ్యువేషను వేరే విధంగా ఉంది. వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళే దొంగ అన్నట్టుగా వాళ్ళే మర్డర్లు చేయించి వాళ్ళే మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద ఈ కేసుల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ చాలా టిపికల్ సిచ్యువేషన్ ఉంది. ఆ టిపికల్ సిచ్యువేషన్ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ కావటంలో తప్పే ఉంది. అందుకే మేము ఈ సోషల్ మీడియా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అదుపులో తీసుకొని విచారించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. చట్ట ప్రకారం చట్టబద్ధ పరిపాలన సాగుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఎలాంటి సందేహం లేదు. కాకపోతే తాము ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే వచ్చేటువంటి పెట్టుబడిదారులని, రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వస్తున్నటువంటి వాళ్ళని రాకుండా చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీము. కాబట్టి వాళ్ళని మేము కంట్రోల్లో పెట్టాలి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అతనికి తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి రియాక్ట్ అయ్యారు. కొంచెం లేట్ కావచ్చు, బట్ లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో 100% కంట్రోల్లో పెడతాం. పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారేమో అనేటువంటి ఒక భయం అయితే ఉంది ఇండస్ట్రీస్లో. ఆ భయాన్ని దాదాపుగా మేము లేకుండా చేయగలుగుతున్నాము. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీస్లు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. ఇక రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి లైఫ్ లేదు. ఈ విషయాన్ని మేము చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్తున్నాము. దాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే మేము కూటమిగా ఉండటమే మా బలము. సో కాబట్టి ఇండస్ట్రీస్లు కూడా నమ్ముతున్నారు, ఈ కూటమి చెదరదు, ఈ కూటమి బలంగా ఉంటుంది, ఈ కూటమి స్ట్రైక్ రేట్ కూడా తగ్గదు, ఈ కూటమి స్ట్రైక్ రేట్ కూడా బాగుంటుంది, తెలుగుదేశం పార్టీ స్ట్రైక్ రేట్ కూడా 93% ఉంటుంది అనేటువంటి యాంగిల్లో పెట్టుబడిదారులు విశ్వసిస్తున్నారు, ఇండస్ట్రీస్టులు విశ్వసిస్తున్నారు, ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు కూడా విశ్వసిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే అతనికి ఇంకా లైఫ్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవకాశం ఇవ్వరు. ఇస్తే ఏమవుతుంది అనేది వాళ్ళకి బాగా క్లారిటీ ఉంది. కాబట్టి తమ స్ట్రైక్ రేటు 93% కన్నా పెరిగేదే తప్పితే తగ్గేది ఉండదు అనేటువంటిది ఆయన ఆ వేదిక మీద చాలా స్పష్టంగా చెప్పారు, ఢిల్లీ వేదిక మీద. ఓకే. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి స్ట్రైక్ రేటు 93 మినిమం, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.